నిన్న పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు నాన్ స్టాప్ షూట్స్ అవుతూనే ఉన్నాయి. మాతో పాటు యూటర్న్ క్రియేషన్ వాళ్ళు కూడా ఉండే. ఇంకా మేమిద్దరం కలిస్తే అంతే సంగతి. వాళ్ళకి మేము కనిపించినాం అనుకోండి, మమ్మల్ని గుంజుకొని ఇంటికి తీసుకుపోతారు. వాళ్ళు మాకు కనిపిస్తే వాళ్ళని గుంజుకొని మా ఇంటికి అయితే తీసుకొస్తాము. ఎండ్ ఆఫ్ ద మూమెంట్ ఎవరో ఒకరి ఇంటికి కంపల్సరీ పోవాల్సిందే. ఇంకా వీళ్ళనైతే మా ఇంటికి అయితే తీసుకొచ్చేసిన. కాకపోతే అంకుల్ ఆంటీ మిస్సింగ్, ఎందుకంటే వాళ్ళు కొంచెం టైర్డ్ అయిపోయినారు. వాళ్ళని ఇంటి దగ్గరనే డ్రాప్ చేసేసి ఇంకా మేమందరం అయితే మా ఇంటికి అయితే వచ్చేసినాం. మా ఇంటికి యూటర్న్ క్రియేషన్ వాళ్ళు రాక చాలా లేస్ అయిపోయింది. ఈ మధ్య మేమే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఫంక్షన్స్ ఉంటున్నాయి కాబట్టి. ఇంకా నేనైతే మన ఛానల్ 5 lakhs అయినప్పుడు మస్తు హ్యాపీగా ఉండేది, మస్తు సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నా. కానీ ఏం లాభం చెప్పండి, అప్పుడే కరెక్ట్ టైంకి మా గగన్కి వెళ్తూ బాగాలేదు, మీదికేంచి యూటర్న్ క్రియేషన్ అంకుల్ లాంటిది హల్దీ ఉండే, యానివర్సరీ ఉండే, అక్కడిక్కడ తిరుగుడే సరిపోయింది. ఇంకా సెలబ్రేషన్ చేసుకోవడానికి టైం ఎక్కడ ఉంది చెప్పండి. ఇక ఇప్పుడైతే 5 lakhs ఉన్నారు. 1 million అయినప్పుడు గట్టిగా చేసుకుందాం సెలబ్రేషన్స్. బ్రో వాళ్ళు కూడా అనుకున్నారంటే అప్పుడే కేక్ కట్ చేపిద్దామని, వాళ్ళు కూడా అడవిడలు ఉండే. ఇక అప్పుడైతే కట్ చేపించలేకపోయారు. ఇప్పుడు ఎట్లాగో మా ఇంటికి వచ్చారు కాబట్టి ఇంకా సెలబ్రేషన్స్ అయితే చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మనకు కావాల్సిన వాళ్ళు మన సెలబ్రేషన్ చేస్తుంటే ఆ ఫీలే వేరు కదా. ఇంకా అందరం కలిసి కేక్ అయితే కట్ చేసినాం. మా పిల్లలకైతే యూటర్న్ క్రియేషన్ వాళ్ళ ఫ్యామిలీ అంటే మస్తు ఇష్టం. ఎప్పుడు చూసినా టీవీలో వాళ్ళ వీడియోస్ పెట్టుకొని చూస్తూనే ఉంటారు. ఇంకా మేమైతే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం, ఎందుకంటే ఈ ఉబ్బరానికి అస్సలు ఉండలేకపోతున్నాం. ఈ రోజులో ఆడపిల్లలు కూడా జుట్టు పెంచుకోలేరు, కానీ అంజీ మాత్రం ఆడపిల్లల కన్నా ఎక్కువ జుట్టు పెంచుకుంటుండు. ఇంకా పాపం సోని అయితే సోపాలు పడి కింద మీద పడి మా పిల్లలకైతే అన్నం తినిపిస్తుంది. అది చికెన్ బిర్యానీ, లేదంటే నేనే తినిపించేదాన్ని. ఆ చికెన్ బిర్యానీ నేను ముట్టుకోను కాబట్టి సోనియే తినిపిస్తుంది. చాలా ఓపికతోని వాళ్ళిద్దరికి కడుపు నిండా అయితే తినిపించింది. ఇంకా మేమైతే బయటకించి ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని అందరం ఒకే దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా, టైంపాస్ చేసుకుంటాం, మంచి మూవీ పెట్టుకుంటా, మా వీడియోలు వాళ్ళ వీడియోలు చూసుకుంటా తినుకుంటా మస్తు ఎంజాయ్ చేసినాం. నైట్ కూడా ఉండమన్నా, ఎందుకంటే అప్పటికే లేట్ అయింది. కానీ అంకుల్ ఆంటీ ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్నారు, మేము పోతామని చెప్పేసి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఎంత బతలాడినా ఉండలేరు. సరేలే అని మేమైతే కిందికి పోయి డ్రాప్ చేసినాము. అక్క గివ్ అవే గురించి మర్చిపోయినావా, ఏం చెప్తలేమని ఒకటే మెసేజ్లో కామెంట్లు చేస్తారు. మీకు ఆల్రెడీ చెప్పిన కదా, ఈ మంత్ 31st మా యానివర్సరీ ఉంది, ఆ రోజు గివ్ అవే ఇస్తాను, పక్కా ఇస్తాను. మీరు ఏం డిసప్పాయింట్ అవ్వకండి. అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకో, కామెంట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.